ఏమైందండి? కారు చెడిపోయింది. మరి ఇప్పుడు ఎలా? ఏముంది, ఈ రోజంతా డ్యూయెట్లు పాడుకోవడమే. అమ్మ బాబాయ్, నాకు భయం వేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నచ్చని పదం. ఇది జుంబారో ఫారెస్ట్. అటు పులులు, ఇటు సింహాలు, ఎదురుగుండా ఏనుగులు వస్తుంటాయి. బాబాయ్, ఇప్పుడు ఏం చేద్దామండి? నీకేం భయం లేదు, నేనున్నానుగా. ఏమిటి అలా ముడుచుకుంటావు? నాకు భయంగా ఉంది. ఎందుకు భయం? ఏదైనా అయితే. ఏమిటయ్యేది? వద్దు ప్లీజ్. ఈ రోజు నువ్వు హుషారుగా ఉన్నావంటే రేపు మా డాడీ లండన్ నుంచి రాగానే మన పెళ్లి ఫిక్స్ చేస్తాను. నిజంగానా? 20వ తేదీ కలెక్షన్ 2400. నల్ల డబ్బు పోను 800 ఖాతాలో జమ. ఏమండి, మీ అమ్మాయి మీ పేరు నిలబెట్టిందండి. అది ఎప్పుడు నా పేరు నిలబెడుతుంది. ఒకరోజు ఖరీదైన ఉంగరం తీసుకొచ్చిందా? ఒకరోజు ఖరీదైన చీర తీసుకొచ్చిందా? ఒకరోజు ఖరీదైన టేబుల్ కలర్ తీసుకొచ్చిందా? ఇవాళ ఖరీదైంది ఏం తీసుకొచ్చింది? మనమని తీసుకురాబోతుందండి. అది ఆడింది ఆటగా ఆడించారు. ఇప్పుడు మన గుండెల్లోనే చిచ్చు పెట్టింది. ఏం చేస్తారో మీరే చెయ్యండి. లోపలికి అమ్మా. స్వప్న, స్వప్న, అమ్మా స్వప్న. ఆ అబ్బాయి ఎవరమ్మా? అతను రాజ్ కుమార్. అమ్మా మంచి పేరమ్మా. వయసులో ఉన్నవాడేనా? అవునన్నా. పెళ్ళయిందా? లేదు నాన్న. వయసులో ఉన్న రాజకుమార్కి పెళ్లి కాలేదు, పర్వాలేదు. ఆస్తిపాస్తులు ఉన్నాయమ్మా? శివాలయం వీధిలో పెద్ద కుక్కున్న బిల్డింగ్ వాళ్ళదే. శివాలయం వీధిలో పెద్ద కుక్కున్న కోటీశ్వరుడు అనమాట. వయసులో ఉన్న కోటీశ్వరుడు కొడుక్కి ప్రేమించే హక్కు ఉందమ్మా. వయసులో ఉన్న ఆడపిల్లకి పొరపాటు చేసే వీక్నెస్ ఉంది. కాకపోతే నువ్వు కొంచెం తొందరపడ్డా, ఆ పొరపాటు నేను దిద్దుకుంటాను. లోపలికి వెళ్ళమ్మా. చాలా థ్యాంక్స్ నాన్న, నిజంగా నువ్వు తెలివివి. ఈ పని, ఈ విషయం తెలియగానే నేను చేయాల్సిందమ్మా. అప్పుడు ఎందుకు చేయలేదో తెలుసా? వెధవ పనులు చేసే కూతురున్న తప్పు తల్లిదండ్రులది కనుక, ఈ పని చేయాల్సి వస్తే ఆ పని మాకు మేమే చేసుకోవాలి కనుక. ఇప్పుడు ఎందుకు చేసానో తెలుసా? నేను ఇలాగే ఊరుకుంటే నువ్వు చేసే వెధవ పనులు నేను సమర్థిస్తున్నాను నువ్వు అనుకునే ప్రమాదం ఉంది కనుక. చూడమ్మా, ఇక ముందు ఇలాంటి తప్పులు చేస్తే కాళ్ళు చేతులు తీసేస్తాను. ఆ విషయం మాత్రం మర్చిపోకు. లోపలికి రెస్ట్ తీసుకోమ్మా, వెళ్ళు. శివాలయం వీధిలో